మదనపల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించింది. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి గ్రామానికి చెందిన తెలుగు కోకిల భూదేవి తెలుగు భాషపై సేకరించి సంచలనం చేసిన పాడనా తెలుగు పాట పుస్తకాన్ని మండలి వెంకటకృష్ణారావు శతజయంతి రోజున ఆయనకు అంకితమిచ్చారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తన మధురమైన గానంతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న తెలుగు కోకిల భూదేవి కలం నుండి జాలువారిన తెలుగుపాట సంకలనం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ఇందులో ఆమె చక్కగా వివరించారని కొనియాడారు. అనంతరం గాయని భూదేవి మాట్లాడుతూ తెలుగు భాష అంటే తనకు ఎంతో మక్కువ అని, తాను రచించిన తెలుగుపాట సంకలనాన్ని మండలి వెంకటకృష్ణారావుకి అంకితమివ్వడం అపూర్వ ఘట్టమన్నారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ సంకలనం ఆవిష్కరించడం తన జీవితంలో మరిచిపోలేని గడియలన్నారు. తనను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. భూదేవిని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికతో సత్కరించారు. ఈరోజు పాడనా తెలుగు పాట అని తెలుగు పాటలన్నీ కలిపి మరి శ్రీమతి భూదేవి చక్కని సంకలనం తీసుకొచ్చారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.